కుడ్ అనే మోడల్ వర్బ్ను ఉపయోగించి మోర్ పొలైట్నెస్ అండ్ కర్టియస్నెస్గా రిక్వెస్ట్ సెంటెన్సెస్లను ఫ్రేమ్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ బైక్? దయచేసి మీ బైక్ ఇస్తారా? కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్? ఆ ప్రాసెస్ ఏంటో వివరిస్తారా? ఈ విధంగా కుడ్ యూ ప్లీజ్ని ఉపయోగించి మోర్ పొలైట్గా ఉండే రిక్వెస్ట్ సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయవచ్చు. ఇప్పుడు కుడ్ని ఉపయోగించి ఆస్కింగ్ పర్మిషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ పని మనమే చేసుకుంటాం, కానీ వాళ్ళ పర్మిషన్ కావాలి. చూడండి, కుడ్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? ఓ గ్లాస్ మంచినీళ్ళు త్రాగొచ్చా? మంచినీళ్ళు తాగడానికి వాళ్ళ పర్మిషన్ అడుగుతున్నాం. కుడ్ ఐ లీవ్ వర్క్ ఏ బిట్ ఎర్లీ టుడే? ఇవాళ కొంచెం ముందుగా ఇంటికి వెళ్ళొచ్చా పని నుండి? ఈ విధంగా ఆస్కింగ్ పర్మిషన్ అంటారు ఇవి. చూడండి, సెంటెన్సెస్ మేకింగ్ రిక్వెస్ట్, ఆస్కింగ్ పర్మిషన్కు తేడా. మేకింగ్ రిక్వెస్ట్ అండ్ ఆస్కింగ్ పర్మిషన్స్ చేయడానికి కుడ్ని మనం ఎక్కువ ఉపయోగిస్తాం. కుడ్ అనేది కెన్కు పాస్ట్ టెన్స్. ఇది పాస్ట్ ఎబిలిటీని సూచించడానికి కూడా ఉపయోగిస్తాం. చూడండి, వెన్ ఐ వాస్ యంగ్, నేను యవ్వనంలో ఉన్నప్పుడు, ఐ కుడ్ క్లైంబ్ ఎనీ ట్రీ, ఏ చెట్టు అయినా ఎక్కేవాన్ని. అంటే నేను యవ్వనంగా ఉన్నప్పుడు నా సామర్థ్యాన్ని తెలియజేస్తాను ఇక్కడ కుడ్. ఓకే. రెండవ సెంటెన్స్లో షీ కుడ్ రీడ్ వెన్ షీ వాస్ 3 years old. ఆమె 3 సంవత్సరాలు ఉన్నప్పుడే చదవగలిగేది, అంత చిన్న వయసులోనే చదవగలిగేది. ఈ విధంగా గతంలో వాళ్ళకున్న సామర్థ్యం, వాళ్ళు చేసిన పనులను తెలియజేయడానికి కుడ్ని ఉపయోగిస్తాం. వుడ్ లాగే కుడ్ కూడా ప్రిజంప్షన్ అండ్ ప్రాబబిలిటీని తెలియజేయడానికి ఉపయోగిస్తాం. చూడండి, హీ కుడ్ బి ఇన్ ద క్లబ్, దే కుడ్ బి ఎట్ హోమ్, షీ కుడ్ కమ్ బై కార్. ఇవి మనం అంచనా వేసి చెప్పడం. ఈ విధంగా ఊహించి చెప్పడానికి కుడ్ అనే మోడల్ వర్బ్ని ఉపయోగిస్తాము. మనం షుడ్, వుడ్ విభాగంలో అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్స్ అంటే ద యాక్షన్స్ దట్ వర్ నాట్ పర్ఫార్మ్డ్, జరగని పనులను తెలపడానికి పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ని ఉపయోగిస్తాం. ఏది కుడ్, షుడ్, వుడ్ల ప్రక్కన. ఇక్కడ గమనించండి, ఐ కుడ్ హ్యావ్ స్టాప్డ్ ద ట్రైన్ బట్ ఐ డిడ్ నాట్. అంటే నేను ఆ ట్రైన్ ఆపగలిగి ఉండేవాన్ని. గమనించండి, పని జరగలేదు కానీ చెప్తున్నాను, అరే అప్పుడు ఆ టైంకి నేను ఆ రైలును ఆపి ఉండేవాన్ని అని. కానీ ఇక్కడ పని జరగలేదు. కుడ్ తర్వాత మనం నేర్చుకోబోయే మోడల్ వర్బ్ మైట్. మైట్ను కూడా మేకింగ్ రిక్వెస్ట్ కోసం ఉపయోగిస్తాం. చాలా మర్యాదగా, పొలైట్నెస్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మైట్ ఐ బారో యువర్ కార్ అంటే అర్థం ఏంటంటే, మీరు నాకు కారు ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువ. అంటే మీరు ఇవ్వరనే నాకు తెలుసు, కానీ మరొక్కసారి ఇస్తారేమో అన్న ఆశతో అడగడం అన్నమాట. చూడండి, ఇక్కడ అదే ఇచ్చారు, మోర్ పొలైట్నెస్, హెసిటేషన్ ఆర్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ద స్పీకర్. అదేవిధంగా మైట్ ఐ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్? ఓ గ్లాస్ వాటర్ త్రాగొచ్చా? అంటే మీరు ఒప్పుకునేందుకు ఛాన్సెస్ తక్కువ. ఇక్కడ మైట్ అనే మోడల్ వర్బ్ని డౌట్ఫుల్ పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి కూడా ఉపయోగిస్తాం. డౌట్ఫుల్ పాసిబిలిటీ అంటే జరుగుతుంది అని చాలా సందేహంగా చెప్పడం, అంటే ఛాన్సెస్ తక్కువ అని. ఇక్కడ 2 సెంటెన్సెస్ను గమనించండి. హీ మైట్ కమ్ టుమారో ఒక సెంటెన్స్, హీ మే కమ్ టుమారో. ఈ రెండింటిని కంపేర్ చేస్తే అతడు రావడానికి అవకాశం ఎక్కువ ఉన్న సెంటెన్స్ ఏంటిదంటే హీ మే కమ్ టుమారో. ఎందుకంటే మైట్ అనేది తక్కువ పాసిబిలిటీని సూచిస్తుంది, మే అనేది ఎక్కువ పాసిబిలిటీని సూచిస్తుంది. మేకి పాస్ట్ టెన్సే మైట్ అని మనకు తెలుసు. ఓకే, గుర్తుంచుకోండి, మైట్ అనేది లెస్ ప్రాబబుల్ సెంటెన్స్. ఇక్కడ మరో సెంటెన్స్ గమనించండి. షీ మైట్ రిటర్న్ ద బుక్ నెక్స్ట్ వీక్. వచ్చే వారం ఆ పుస్తకాన్ని ఆమె తిరిగి ఇస్తుంది. అయితే ఇందులో మైట్ అనేది లెస్ దాన్ 50% ఛాన్స్ ఆఫ్ ఇట్ హ్యాపెనింగ్. అంటే ఆమె పుస్తకం ఇవ్వడం అనేది 50% కంటే తక్కువ పాసిబిలిటీ ఉన్నది. ఈ విధంగా మైట్ని లెస్ పాసిబిలిటీ, డౌట్ఫుల్ పాసిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ 50% అనేది మీకు అర్థం కావడం కోసం వివరించడం జరిగింది. మన గ్రామర్ శాస్త్రవేత్తలు ఎటువంటి పర్సంటేజ్లని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మైట్ని
మేకి పాస్ట్గా ఇండైరెక్ట్ స్పీచ్లో ఉపయోగిస్తాము. ఇక్కడ సెంటెన్సెస్ గమనించండి. హీ ఆస్క్డ్ ఇఫ్ హీ మైట్ కమ్ ఇన్. షీ సెడ్ దట్ ఇట్ మైట్ నాట్ బీ ట్రూ. ఈ విధంగా మైట్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్లో మేకి బదులుగా వాడబడుతుంది. మైట్ తర్వాత మనం నేర్చుకోబోతున్న మోడల్ వర్బ్ మస్ట్. మస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ కంపల్షన్ ఆర్ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ ఆర్ డ్యూటీ. ఇక్కడ 2 పదాలు గుర్తుంచుకోండి. కంపల్షన్ అండ్ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్. మస్ట్ అనేది తెలియజేస్తుంది. ఎందుకంటే మన కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి షుడ్ను ఉపయోగిస్తాం అనుకున్నాం కదా. ఇది షుడ్ కంటే స్ట్రాంగ్గా కంపల్సరీ తప్పనిసరిగా చేయాలి అని చెప్తుంది మస్ట్. ఓకే, ఇక్కడ చూడండి. యూ మస్ట్ ఫినిష్ దిస్ టాస్క్ టుడే. తప్పనిసరిగా ఈ పనిని ఈరోజే పూర్తి చేయాలి. తప్పనిసరిగా అనేది దీని అర్థం. ఇక్కడ 2 సెంటెన్సెస్లను గమనించండి. వీ మస్ట్ హెల్ప్ ద పూర్ అండ్ ద నీడీ. రెండవ సెంటెన్స్ వీ షుడ్ హెల్ప్ ద పూర్ అండ్ ద నీడీ. ఇక్కడ సెంటెన్సెస్ ఒకే రకంగా ఉన్నవి, కాకపోతే మోడల్ వర్బ్స్ పై సెంటెన్స్లో మస్ట్ ఉపయోగించబడింది, కింది సెంటెన్స్లో షుడ్ ఉపయోగించబడింది. ఈ 2 సెంటెన్స్లలో ఏది స్ట్రాంగర్, ఏది బలమైన సెంటెన్స్ అంటే మస్ట్ వాడింది. ఇక్కడ వీ మస్ట్ హెల్ప్ ద పూర్ అండ్ ద నీడీ. పేదలకు, అవసరం ఉన్న వాళ్ళకు మనం తప్పనిసరిగా సహాయం చేయాలి. అది మొదటి సెంటెన్స్ అర్థం. రెండవ సెంటెన్స్ జస్ట్ మంచిని చెప్పటం. ఏది? పేదలకు, సహాయం అవసరం ఉన్న వాళ్ళకు నీ సహాయం అందించు అని మంచి చెప్పడం. చేయొచ్చు, చేయకపోవచ్చు, అది లిజనర్ ఒపీనియన్. ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్లో అతన్ని ఫోర్స్ కూడా చేస్తున్నాం. ఓకే, మీరు తప్పనిసరిగా చేయాలి అని. అది తేడా. మస్ట్ అనేది కంపల్షన్ అండ్ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ తెలియజేస్తుంది అనుకున్నాం కదా. ఇది షుడ్ కంటే కూడా స్ట్రాంగర్. ఇక్కడ స్ట్రాంగ్ డిటర్మినేషన్ కూడా మస్ట్ తెలియజేస్తుంది అని తెలుసుకుందాం. చూడండి, ఐ మస్ట్ గో టు హైదరాబాద్ నెక్స్ట్ వీక్. నేను తప్పకుండా హైదరాబాద్ వెళ్ళాలి వచ్చే వారం. వీ మస్ట్ బిల్డప్ స్ట్రాంగ్ ఆర్మీ. మనం తప్పనిసరిగా ఒక స్ట్రాంగ్ ఆర్మీని నిర్మించుకోవాలి. ఈ విధంగా మస్ట్ అనేది స్ట్రాంగ్ డిటర్మినేషన్, కంపల్షన్ అండ్ స్ట్రాంగ్ ఆబ్లిగేషన్ తెలియజేయడానికి ఉపయోగిస్తాము. మస్ట్ని పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్తో కలిపి వాడినప్పుడు అది అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్ని తెలియజేస్తుంది. అంటే జరగని పని, తప్పక చేయవలసిన పని చెయ్యలేదు అని తెలియజేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ గమనించండి. హీ మస్ట్ హ్యావ్ డన్ దిస్. అతడు దీన్ని తప్పక చేసి ఉండాల్సింది కానీ చేయలేదు. అర్థమవుతుంది కదా. మనం షుడ్, వుడ్, కుడ్డులలో కూడా ఇటువంటి అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్స్ని చూడడం జరిగింది. మైట్లో కూడా చూడాల్సింది, కాకపోతే మైట్తో వాడినప్పుడు పాజిబిలిటీ ఎగ్జిస్ట్గా ఉంటుంది అని, అంటే ఇంకా జరిగే అవకాశం ఉంటుందని కొంతమంది గ్రామర్ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. అందువల్ల నేను దాన్ని ఇన్క్లూడ్ చేయలేదు. ఇక్కడ మాత్రం మస్ట్తో పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అంటే హ్యావ్ ప్లస్ V3ని వాడినప్పుడు అది అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్ని తెలియజేస్తుంది. ఇప్పుడు మనం ఆట్ టు అనే సెమీ మోడల్ వర్బ్ గురించి తెలుసుకుందాం. ఆట్ టు అనేది షుడ్ లాగానే కర్తవ్యాన్ని, ఆబ్లిగేషన్ని తెలియజేస్తుంది. ఇక్కడ మస్ట్, హ్యావ్ టు అనే 2 పదాలను గమనించండి. మస్ట్ అంటేనేమో కంపల్షన్, తప్పనిసరిగా చేయాలి అని చెప్తుంది. హ్యావ్ టు అంటేనేమో ఇతరుల కోసం మనం ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు హ్యావ్ టును వాడాలి. కానీ ఆట్ టు అనేది సబ్జెక్టుకు సలహా ఇవ్వడం కోసం, అతని కర్తవ్యాన్ని గుర్తు చేయడం కోసం షుడ్ లాగా ఉపయోగించబడుతుంది. ఉదాహరణల ద్వారా చూద్దాం. ఇక్కడ ఇవ్వబడిన సెంటెన్సెస్ను గమనించండి. యు ఆట్ టు ఒబే యువర్ పేరెంట్స్. తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. స్టూడెంట్స్ ఆట్ టు ఫినిష్ దేర్ హోంవర్క్ బిఫోర్ ప్లేయింగ్. పిల్లలు ఆడుకోవడానికి ముందే హోంవర్క్ పూర్తి చేయాలి. ఈ విధంగా ఆట్ టు అనేది ఆబ్లిగేషన్ అండ్ డ్యూటీని తెలియజేస్తుంది. డ్యూటీని, ఆబ్లిగేషన్ తెలియజేయడానికి మరియు అడ్వైజ్ ఇవ్వడానికి ఆట్ టు అండ్ షుడ్లను ఉపయోగిస్తాము. ఇవి 2 కూడా సేమ్ అర్థాన్ని ఇస్తాయి, డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే ఫార్మాలిటీ అంటే ఆట్ టు అనేది రిటర్న్ లాంగ్వేజ్లో ఎక్కువ ఉపయోగిస్తాం, వెరీ ఫార్మల్. షుడ్ అనేది ఫార్మల్ టు న్యూట్రల్గా ఉంటుంది, మనం డైలీ ఇంగ్లీష్లో దీన్ని ఉపయోగిస్తాము.
ఇక్కడ సెంటెన్సెస్ని గమనించండి. యు ఆట్ టు ఒబే యువర్ పేరెంట్స్, యూ షుడ్ ఒబే యువర్ పేరెంట్స్. ఈ విధంగా సలహాలు ఇవ్వడానికి, కర్తవ్యాన్ని గుర్తు చేయడానికి ఆట్ టు షుడ్ని ఉపయోగిస్తాము. ఆట్ టుతో పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ను ఉపయోగించినప్పుడు అది అన్ఫుల్ఫిల్డ్ డ్యూటీని తెలియజేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ద్వారా గమనించండి. యు ఆట్ టు హ్యావ్ టోల్డ్ హిమ్ దట్ ద పెయింట్ ఆన్ ద సీట్ ఈజ్ వెట్. ఆ సీటు మీద పెయింట్ తడిగా ఉన్నదని నీవు అతనికి చెప్పి ఉండాల్సింది, కానీ చెప్పలేదు, అతడు దాని మీద కూర్చున్నాడు అని అర్థం ధ్వనిస్తుంది. ఇక్కడ గమనించండి, యు ఆట్ టు హ్యావ్ టోల్డ్లో హ్యావ్ టోల్డ్ అనేది పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్. ఆట్ టుతో ఉపయోగించినప్పుడు ఇది అన్ఫుల్ఫిల్డ్ డ్యూటీని తెలియజేస్తుంది. ఇప్పుడు మనం నీడ్ అండ్ డేర్ అనే వర్బ్స్ గురించి తెలుసుకుందాం. ఇవి సెమీ మోడల్ వర్బ్స్గా ట్రీట్ చేయబడతవి, ఎందుకంటే ఇవి మెయిన్ వర్బ్స్ గాను మరియు హెల్పింగ్ వర్బ్స్ గాను ఉపయోగించబడతాయి. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. నీడ్ అంటే అర్థం రిక్వైర్, అవసరం ఉన్నది అని అర్థం. ఇక్కడ గమనించండి, హీ నీడ్స్ మై హెల్ప్, అతనికి నా సహాయం అవసరం ఉన్నది. హీ డజంట్ నీడ్ మై హెల్ప్, అతనికి నా సహాయం అవసరం లేదు. డజ్ హీ నీడ్ మై హెల్ప్, అతనికి నా సహాయం అవసరం ఉన్నదా? ఇక్కడ ఒకే సెంటెన్స్ని మనం నెగేటివ్గాను ఇంట్రాగేటివ్గాను మార్చి రాయడం జరిగింది. ఎందుకంటే మెయిన్ వర్బ్గా నీడ్ని వాడినప్పుడు ఎస్ ఈఎస్లు అనేవి చేరుతాయి. అంటే జనరల్గా నీడ్ కాబట్టి ఎస్ చేర్చినాం. అదే నెగేటివ్గా మార్చినప్పుడు హీ డజ్ నాట్ అని రావడం జరిగింది. ఓకే, మెయిన్ వర్బ్కు మాత్రమే ఎస్ ఈఎస్ యాడ్ చేస్తాము, కానీ హెల్పింగ్ వర్బ్గా వాడినప్పుడు చేయము. అది కూడా చూద్దాం. ఇక్కడ గమనించండి, నీడ్ యాక్సిలరీ వర్బ్గా మారినప్పుడు ఎటువంటి మార్పుకు లోను కాదు. అది ఏ పర్సన్ అయినా ఏ నెంబర్ అయినా. చూడండి, హీ నీడ్ నాట్ ఆస్క్ మై పర్మిషన్. మీరు అనుకోవచ్చు, మరి ఇక్కడ నీడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అని మనకి ఎట్లా తెలుస్తుంది అని. సింపుల్, మెయిన్ వర్బ్ ఉంటే అది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. చూడండి, హీ నీడ్ అనేది ఒక వర్బ్, ప్రక్కన ఇంకొకటి ఆస్క్ అనే వర్బ్ ఉంది కదా, అది మెయిన్ వర్బ్, నీడ్ అనేది హెల్పింగ్ వర్బ్ అవుతుంది. హీ నీడ్ నాట్ ఆస్క్ మై పర్మిషన్. ఇక్కడ గమనించండి జాగ్రత్తగా, నీడ్స్ అని పొరపడే అవకాశం ఉన్నది. హెల్పింగ్ వర్బ్గా వాడినప్పుడు నీడ్కి ఎస్ యాడ్ చేయొద్దు. రెండవ సెంటెన్స్ గమనించండి, హీ నీడ్ నాట్ అటెండ్ ద మీటింగ్, అతడు మీటింగ్కు అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. నీడ్కు ఎస్ చేర్చలేదు హెల్పింగ్ వర్బ్గా వాడినప్పుడు. నీడ్ నాట్తో పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ని ఉపయోగించినప్పుడు అది అన్నెసెసరీగా ఒక పని చేసినప్పుడు, అంటే అవసరం లేకపోయినప్పటికీ ఆ పని చేస్తే నీడ్ నాట్ ఉపయోగించి పక్కన పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ ఉపయోగించాలి. ఇక్కడ చూడండి, యూ నీడ్ నాట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ మీ, నీవు నా కోసం వేచి ఉండవలసింది కాదు, కానీ వేచి ఉన్నావు, అవసరం లేదు. ఓకే, ఇక్కడ డిఫరెంట్ కుడ్, షుడ్, వుడ్ వాటితో మనం పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ ఉపయోగించినప్పుడు అన్ఫుల్ఫిల్డ్ యాక్షన్స్, చెయ్యని పనులు చేస్తే బాగుండు అనుకున్నాం కదా, ఇక్కడ నీడ్ నాట్తో ఉపయోగిస్తున్నాము కాబట్టి అర్థం వేరే వస్తుంది. ఏది, నువ్వు ఆల్రెడీ ఆ పని చేసావు, చెయ్యవలసింది కాదు అని. ఓకే, జాగ్రత్తగా గమనించండి, యూ నీడ్ నాట్ హ్యావ్ వెయిటెడ్ ఫర్ మీ, నువ్వు నా కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు వేచి ఉన్నావు. ఇక్కడ మరో సెంటెన్స్ను గమనించండి, యూ నీడ్ నాట్ హ్యావ్ బాట్ సచ్ ఏ కాస్ట్లీ గిఫ్ట్, అంత కాస్ట్లీ గిఫ్ట్ కొని ఉండాల్సిన అవసరం లేదు నీకు, కానీ కొన్నావు. నీడ్ నాట్ ప్లస్ పర్ఫెక్ట్ పార్టిసిపుల్. ఇప్పటి వరకు మనం నీడ్ గురించి చర్చించుకున్నాం కదా, ఇప్పుడు డేర్ అనే సెమీ మోడల్ వర్బ్ గురించి తెలుసుకుందాం. నీడ్ లాగానే డేర్ కూడా హెల్పింగ్ వర్బ్ మరియు మెయిన్ వర్బ్గా ఉపయోగించబడుతుంది. కాకపోతే హెల్పింగ్ వర్బ్గా వాడినప్పుడు ఎస్ కలపకూడదు. మెయిన్ వర్బ్గా వాడినప్పుడు థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్తో ఎస్ కలపవచ్చు. ఇక్కడ చూడండి, హీ డేర్స్ యూ టు డూ ఇట్, అతడు నిన్ను సవాలు చేశాడు ఆ పని చేయడానికి. ఇక్కడ డేర్ అనేది మెయిన్ వర్బ్గా వాడబడింది థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్తో, అందుకే ఎస్ కలపడం జరిగింది. రెండవ సెంటెన్స్ చూడండి, హీ డేర్ నాట్ డూ సో, అతడు అలా చేయడానికి సాహసించలేకపోయాడు. ఇక్కడ డేర్ అనేది హెల్పింగ్ వర్బ్గా వాడబడింది, అక్కడ మెయిన్ వర్బ్ డూ అనేది
ఉన్నది. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్కు ఎస్ చేర్చలేదు. డేర్ని మెయిన్ వర్బ్గా వాడినప్పుడు డెఫీ, ఛాలెంజ్, ఫేస్ అనే మీనింగ్ ఇస్తుంది. ఇక్కడ గమనించండి, హీ డస్ నాట్ డేర్ టు స్విమ్ ద ఛానల్. ఇక్కడ డేర్ అనేది మెయిన్ వర్బ్గా వాడబడింది. ఛానల్ను ఇది ధైర్యం అతడు చేయలేకపోయాడు. ఈ విధంగా డేర్ అంటే డెఫీ ఎదిరించడం, ఛాలెంజ్ సవాలు, ఫేస్ ఎదుర్కోవడం ఈ మీనింగ్స్తో ఉపయోగించబడుతుంది. ఐ డేర్ సే అనే పదం వాడినప్పుడు పర్హాప్స్, ఐ సపోజ్ అనే అర్థం వస్తుంది. ఇక్కడ గమనించండి, ఐ డేర్ సే హీ విల్ అగ్రీ టు అవర్ ప్రపోజల్ అంటే మన ప్రతిపాదనను అతడు అంగీకరిస్తాడని నేను చెప్పగలను. ఇక్కడ ఐ డేర్ సే మీనింగ్ పర్హాప్స్ బహుశా, జరగొచ్చు, ఐ సపోజ్ నేను అనుకుంటున్నాను అని అర్థం. మరో సెంటెన్స్ గమనించండి, ఐ డేర్ సే దట్ ఈజ్ కరెక్ట్, అది సరి అయినది అని నేను చెప్పగలను. ఈ విధంగా డేర్ సే అనే పదం ఉపయోగించి పర్హాప్స్ బహుశా, ఐ సపోజ్ నేను అనుకుంటున్నాను అని చెప్పవచ్చు. ఇప్పుడు మనం యూజ్ టు అనే సెమీ మోడల్ వర్బ్ గురించి తెలుసుకుందాం. యూజ్ టు అనేది గతంలో అలవాట్లను తెలియజేస్తుంది. అంటే ఆ అలవాట్లు అనేవి ఇప్పుడు డిస్కంటిన్యూ అయితే, ఆ అలవాట్లను మానివేస్తే యూజ్ టు ఉపయోగించాలి. యూజ్ టుకి ప్రజెంట్ ఫామ్ లేదు, నెగటివ్ ఫామ్ డిడ్ నాట్ యూజ్ టు అవుతుంది. ఈ ఉదాహరణల ద్వారా ఈ యూజ్ టు అనే పదాన్ని మరింత అర్థం చేసుకుందాం. గతంలో అలవాటుగా చేసిన పనులను ఇప్పుడు మానివేస్తే దానిని యూజ్ టు ఉపయోగించి ఎక్స్ప్రెస్ చేయవచ్చు అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిద్దాం. హీ యూజ్ టు ప్లే క్రికెట్, అతడు గతంలో క్రికెట్ ఆడేవాడు అంటే అర్థం ఇప్పుడు ఆడడం లేదు అని. కానీ అక్కడ సెంటెన్స్ యాడ్ చేయవలసిన అవసరం లేదు. నౌ హీ ఈజ్ నాట్ ప్లేయింగ్ క్రికెట్ అని యాడ్ చేయవలసిన అవసరం లేదు. ఆ యూజ్ టు అనే పదమే దాన్ని వ్యక్తం చేస్తుంది. గతంలో అలవాట్లు డిస్కంటిన్యూ అయినప్పుడు, అవి నో లాంగర్ ఎగ్జిస్ట్, ఆ అలవాట్లు లేకపోతే యూజ్ టు అనే పదాన్ని వాడాలి. ఐ యూజ్ టు డ్రింక్ టీ, నేను గతంలో టీ త్రాగేవాడిని. ఈ విధంగా గతంలో అలవాట్లను ఇప్పుడు మానవేసినప్పుడు తెలియజేయడానికి యూజ్ టు అనే పదాన్ని వాడతాం. ఇది సెమీ మోడల్ వర్బ్. ఇంతవరకు మనం గతంలోని అలవాట్లను తెలియజేయడానికి యూజ్ టు అనే పదాన్ని చూసాం కదా. ఇప్పుడు మరో పదం ఉంది, అది బీ యూజ్ టు. చూడడానికి రెండు ఒకేలా ఉన్నాయి, కానీ వీటి మధ్య తేడా ఉంది. అది చాలా పెద్ద తేడా కూడా. ఎందుకంటే యూజ్ టు అనేది గతంలో అలవాట్లు ఉండి ఇప్పుడు మానివేస్తే ఉపయోగిస్తాం. బీ యూజ్ టు అనే పదాన్ని మనం ఒక పరిస్థితికి అలవాటు పడితే ఉపయోగించాలి. ఉదాహరణల ద్వారా మరింత తెలుసుకుందాం. ఐ యామ్ యూజ్డ్ టు ద కోల్డ్ వెదర్, ఈ చల్లటి వాతావరణానికి నేను అలవాటు పడ్డాను. ఇక ఈ చల్లదనం నన్ను బాధ పెట్టదు అనే అర్థంలో యామ్ యూజ్డ్ టు ఉపయోగించడం జరిగింది. ఇక్కడ యామ్ యూజ్డ్ టు తర్వాత నౌన్ రావడం జరిగింది. మరో సెంటెన్స్ గమనించండి, ఐఎమ్ నాట్ యూజ్డ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఉదయమే ముందుగా నిద్ర లేవడానికి నేను ఇంకా అలవాటు పడలేదు. ఇక్కడ మీరు గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే, ఇదివరకు నేర్చుకున్న యూజ్ టు తర్వాత V1 అంటే యూజ్ టు డ్రింక్ అన్నాం కదా. ఇక్కడ యూజ్ టు తర్వాత జెరెండ్ లేదా ప్రజెంట్ పార్టిసిపల్ అంటాం కదా, వేకింగ్ని వాడాలి. ఇదివరకు నేర్చుకున్న యూజ్ టు తర్వాత వర్బ్ 1 ఉపయోగిస్తే యామ్ యూజ్ టు తర్వాత జిరెండ్ ఫామ్ ఉపయోగించాలి. అంటే ఇంగ్ ఫామ్, వేకింగ్, డ్రింకింగ్, సింగింగ్ ఇటువంటి పదాలు ఉపయోగించాలి. ఇప్పుడు మనం ఒక కంపారిజన్ ద్వారా మరింత నేర్చుకుందాం. ఇక్కడ ఇవ్వబడిన 2 సెంటెన్సెస్ని జాగ్రత్తగా గమనించండి. మొదటి సెంటెన్స్, ఐ యూజ్ టు డ్రింక్ టీ. ఇందులో నేను గతంలో టీ త్రాగేవాడిని, ఇప్పుడు త్రాగడం లేదు అని దీని అర్థం. కానీ యూజ్ టు తర్వాత V1 వాడడం జరిగింది. ఓకే. రెండవ సెంటెన్స్ చూడండి, ఐ యామ్ యూజ్డ్ టు డ్రింకింగ్ టీ. ఇక్కడ ఐ తర్వాత యామ్ అనే పదం వాడి యూజ్డ్ టు వాడడం జరిగింది. తర్వాత వచ్చింది జెరెండ్ ఫామ్ డ్రింకింగ్. దీని అర్థం నేను టీ త్రాగడానికి అలవాటు పడ్డాను అని. రెండు వేరువేరు
అర్థాలను ఇచ్చే సెంటెన్సెస్, కానీ యూజ్ టు అని పోలిన పదాలు ఉన్నవి. ఇప్పుడు మనం హ్యావ్ టు అనే సెమీ మోడల్ వర్బ్ గురించి తెలుసుకుందాం. హ్యావ్ టు అనేది కూడా నెసెసిటీని, ఆబ్లిగేషన్ అంటే అవసరాన్ని మరియు మనం చేయాల్సిన కర్తవ్యాన్ని తెలియజేయడం కోసం ఉపయోగిస్తాం. అంటే మస్ట్, షుడ్ లాగా. కానీ ఇక్కడ తేడా ఏంటిదంటే మనం చేయాలనుకున్న పని మన ఇష్టంతో కాకుండా ఇష్టం లేకున్నా కూడా చేయాలన్నమాట. అంటే ఒక జాబ్ మనకు ఇష్టం లేకున్నా కూడా చేయాలి, లేదా లా, రెగ్యులేషన్ ఇటువంటివి ఎక్స్టర్నల్ ఫోర్స్తో చేయాల్సి ఉంటుంది. వీటి గురించి వివరంగా ఉదాహరణలతో తెలుసుకుందాం. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ను ఒకసారి గమనించండి. దిస్ ఈజ్ మై మెడిసిన్, ఐ హ్యావ్ టు టేక్ ఇట్ 4 times a day. రోజుకు 4 సార్లు ఈ మెడిసిన్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ యొక్క ఇంటెన్షన్తో జరుగుతున్న పని కాదు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం అంటే నేను ఆ పని చేయాల్సి వస్తుంది. ఐ హ్యావ్ టు ఫినిష్ మై హోంవర్క్ బిఫోర్ ఐ కెన్ ప్లే. ఆడుకోవడానికి ముందే నేను హోంవర్క్ను పూర్తి చేయాలి. ఐ డోంట్ హ్యావ్ టు గో టు ఆఫీస్ టుడే, ఐ కెన్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇది హ్యావ్ టుకి నెగటివ్ ఫామ్గా ఇక్కడ వాడబడింది. ఆఫీస్కి వెళ్ళని అవసరం లేదు, ఇంటి దగ్గర నుంచే పని చేయవచ్చు. యూ హ్యావ్ టు పాస్ ఎ టెస్ట్ బిఫోర్ యూ కెన్ గెట్ ఏ డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ రావాలి అంటే మీరు ఒక పరీక్ష పాస్ కావాలి. ఇప్పటి వరకు మనం హ్యావ్ టుకు సంబంధించి వివిధ రకాల సెంటెన్సెస్ని గమనించాము కదా. ఇక్కడ గమనించండి, యూ హ్యావ్ టు వేర్ ఏ యూనిఫామ్ టు స్కూల్, యూ మస్ట్ వేర్ ఏ యూనిఫామ్ టు స్కూల్. ఇక్కడ ఇచ్చిన 2 సెంటెన్సెస్ యొక్క అర్థం ఒకటే, స్కూల్కి యూనిఫామ్ ధరించి వెళ్ళాలి. కాకపోతే హ్యావ్ టు, మస్ట్ 2 సమానంగా చూపెట్టడం జరిగింది. నిజానికి హ్యావ్ టు కంటే మస్ట్ చాలా స్ట్రాంగ్. అయితే మస్ట్ వాడాలా, హ్యావ్ టు వాడాలా అనే సందేహం వస్తుంది. ఇది మాట్లాడే వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది. పాఠశాల యొక్క నియమం కాబట్టి మీరు యూనిఫామ్ వేసుకొని రావాలి అని సూచించాల్సి వస్తే హ్యావ్ టు వాడాలి. లేదు, తప్పనిసరిగా వేసుకొని రావాల్సిందే అని వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పాలనుకుంటే మస్ట్ వాడాలి. ఇట్స్ డిపెండ్ ఆన్ ద స్పీకర్. ఇప్పుడు మనం మరొక సెమీ మోడల్ వర్బ్ బీ గోయింగ్ టు గురించి తెలుసుకుందాం. బీ గోయింగ్ టుని ముందే నిర్ణయించుకున్న ప్లాన్ను తెలియజేయడానికి ఉపయోగిస్తాం. ప్రస్తుతం ఉన్న రుజువు ప్రకారం జరగబోయే పనిని ఊహించడానికి ఉపయోగిస్తాం. గుర్తుంచుకోండి, ముందే నిర్ణయించుకున్న ప్లాన్ ఒకటి, రెండవది ప్రస్తుతం ఉన్న రుజువు, ప్రూఫ్ను బట్టి జరగబోయే పనిని. చూద్దాం, ఎగ్జాంపుల్స్ ద్వారా వీటిని అర్థం చేసుకుందాం. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ను జాగ్రత్తగా గమనించండి. ఐఎమ్ గోయింగ్ టు విజిట్ మై పేరెంట్స్ నెక్స్ట్ వీకెండ్. వచ్చే వారం చివరిలో మా అమ్మా నాన్నలను కలవబోతున్నాను అనేది ప్లాన్ ప్రకారం ఈ సెంటెన్స్ చెప్పబడింది. ఇక్కడ ఉన్న 2 సెంటెన్సెస్ని జాగ్రత్తగా గమనించండి. షీ ఈజ్ గోయింగ్ టు డూ సమ్ రీసెర్చ్ నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం ఆమె ఒక పరిశోధన చేయబోతున్నది. ఓకే, రెండవ సెంటెన్స్ గమనించండి. దే ఆర్ గోయింగ్ టు కమ్ టు ద పార్టీ. వారు పార్టీకి రాబోతున్నారు. ఇక్కడ చేయబోతున్నది, రాబోతున్నారు అనేవి ఇవి ప్లాన్లను వ్యక్తపరచడానికి, చెప్పడానికి బీ గోయింగ్ టు అనే పదాన్ని వాడుతారని తెలుసుకున్నాం కదా. అందుకే షీ ఈజ్ గోయింగ్ టు డూ సమ్ రీసెర్చ్ నెక్స్ట్ ఇయర్, దే ఆర్ గోయింగ్ టు కమ్ టు ద పార్టీ అని వాడడం జరిగింది. ముందే నిర్ణయించుకున్న పనులను తెలియజేయడానికి బీ గోయింగ్ టు అనే సెమీ మోడల్ వర్బ్ని ఉపయోగించవచ్చు అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని బట్టి, ప్రస్తుతం ఉన్న రుజువులను బట్టి త్వరలో ఒక పని జరగబోతుంది అని తెలియజేయడానికి కూడా బీ గోయింగ్ టుని ఉపయోగిస్తాము. చూడండి, లుక్ ఎట్ దోస్ క్లౌడ్స్, ఇట్స్ గోయింగ్ టు రెయిన్. అంటే ఆ మేఘాలను చూడండి, వాన పడబోతున్నది, వర్షం రాబోతున్నది. ఈ విధంగా అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బట్టి, రుజువులను బట్టి త్వరలో జరగబోయే పనిని ప్రిడిక్ట్ చేయడానికి బీ గోయింగ్ టు అనే సెమీ మోడల్ వర్బ్ని ఉపయోగిస్తాము. మరో ఎగ్జాంపుల్ గమనించండి. ఓ డియర్, ఇట్స్ 9 o'clock అండ్ ఐఎమ్ నాట్ రెడీ.
ఐ యామ్ గోయింగ్ టు బి లేట్. సమయం 9 అవుతుంది, నేను ఇంకా రెడీ కాలేదు, నాకు ఆలస్యం కాబోతున్నది అని ఈ సెంటెన్స్ అర్థం. ఇక్కడ ఎవిడెన్స్ గడియారంలో సమయం 9 అవుతుంది, నేను ఇంకా రెడీ కాలేదు, నాకు ఆలస్యం కాబోతున్నది. ఈ విధంగా ప్రస్తుతం ఉన్న ఎవిడెన్స్ని బట్టి తర్వాత తప్పక జరగబోయే పని తెలియజేయడానికి బీ గోయింగ్ టు అనే సెమీ మోడల్ వర్బ్ని ఉపయోగిస్తాము. ఇక్కడ ఇవ్వబడిన సెంటెన్సెస్ని ఒకసారి గమనించండి. ఐ యామ్ గోయింగ్ టు ట్రావెల్ టు బెంగళూరు. నేను బెంగళూరుకు ప్రయాణం చేయబోతున్నాను అనేది మొదటి సెంటెన్స్ అర్థం. ఇక్కడ ప్రీ ప్లాన్, ఇది ముందే నిర్ణయించుకున్న ప్లాన్స్ను తెలియజేయడానికి బీ గోయింగ్ టు అనే పదాన్ని వాడతాము అని మనం తెలుసుకున్నాం. సో ఐ యామ్ గోయింగ్ టు ట్రావెల్ టు బెంగళూరు అని వాడడం జరిగింది. దీని అర్థం నేను బెంగళూరుకు ప్రయాణం చేయబోతున్నాను. దట్ ఈస్ ఎ ప్లాన్. రెండవ సెంటెన్స్ గమనించండి. షీ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ ద బాక్స్ అంటే ఆమె బాక్స్ ఓపెన్ చేయబోతున్నది. ఇట్ మీన్స్ అక్కడ బాక్స్ అనేది ఆమె ముందు ఉన్నది, దాన్ని ఓపెన్ చేయబోతున్నది. ఈ విధంగా మనం బీ గోయింగ్ టు అనే సెమీ మోడల్ వర్బ్ను ఉపయోగించి ముందే నిర్ణయించుకున్న ప్లాన్స్ను తెలియజేయవచ్చు మరియు కరెంట్ ఎవిడెన్స్ని బట్టి తర్వాత ఒక పని జరుగుతుంది అని ప్రిడిక్ట్, అంచనా వేసి చెప్పవచ్చు. ఇప్పుడు మనం హ్యాడ్ బెటర్ అనే మరో సెమీ మోడల్ వర్బ్ గురించి తెలుసుకుందాం. సలహాలు, సూచనలు, వార్నింగ్స్ ఇవ్వడానికి మనం షుడ్, ఆట్ టు, మస్ట్ ఇటువంటి మోడల్ వర్బ్స్ ఉపయోగిస్తారని తెలుసుకున్నాం కదా. మరి హ్యాడ్ బెటర్ మళ్ళీ ఎందుకు మనకు అవసరం అనే సందేహం రావచ్చు. ఇక్కడ హ్యాడ్ బెటర్కు ఉన్న స్పెషాలిటీ ఏంటిదంటే హ్యాడ్ బెటర్ ఇచ్చే సలహా, సూచన, వార్నింగ్ కనుక నువ్వు ఫాలో కాకపోతే నీకు నెగటివ్ కాన్సిక్వెన్సెస్ అంటే వేరే పర్యవసనాలు అంటే చెడు పర్యవసనాలు వచ్చే అవకాశం ఉంటుంది. నేను ఒక సలహా ఇస్తా, అది పాటించకపోతే నీకు ఒక నెగటివ్ పర్యవసనం అనేది రావడం జరుగుతుంది. ఆ విధంగా హ్యాడ్ బెటర్ అనేది ఉపయోగిస్తాము. ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని ఒకసారి గమనించండి. ఐ హ్యావ్ టు మీట్ టు టామ్ ఇన్ 10 minutes. ఐ హ్యాడ్ బెటర్ గో నౌ అంటే నేను 10 నిమిషాల్లో టామ్ను కలవాలి, ఇప్పుడే వెళ్ళడం మంచిది అని సెంటెన్స్ అర్థం. ఇక్కడ ఇప్పుడే కనుక బయలుదేరకపోతే టామ్ను కలిసే అవకాశం మిస్ అవుతాడు. సో ఇక్కడ హ్యాడ్ బెటర్ అనే పదం వాడడం జరిగింది. రెండవ సెంటెన్స్ గమనించండి. యూ హ్యాడ్ బెటర్ టేక్ యాన్ అంబ్రెల్లా, ఇట్ మైట్ రెయిన్. వర్షం పడేటట్లుంది కాబట్టి మీరు అంబ్రెల్లా తీసుకెళ్ళడం మంచిది అని మనం సలహా ఇస్తున్నాం. ఒకవేళ అంబ్రెల్లా తీసుకపోకపోతే ఏమవుతుంది? వర్షంలో తడిసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం సలహా ఇచ్చినప్పుడు దాన్ని పాటించకపోతే నెగటివ్ కాన్సిక్వెన్సెస్ని చూడవలసి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే హ్యాడ్ బెటర్ తర్వాత V1 మాత్రమే ఉపయోగించాలి. టు గో అని కానీ, గోయింగ్ అని కానీ, గాన్ అని కానీ ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. ఇది చాలా ముఖ్యమైన నియమం. గుర్తుంచుకోండి, హ్యాడ్ బెటర్ అనే సెమీ మోడల్ వర్బ్ తర్వాత ఉపయోగించాల్సింది V1. అందుకే మొదటి సెంటెన్స్లో హ్యాడ్ బెటర్ గో అనడం జరిగింది, రెండవ సెంటెన్స్లో హ్యాడ్ బెటర్ టేక్ అనడం జరిగింది. ఇక్కడ షుడ్కి హ్యాడ్ బెటర్కి కంపారిజన్ ఇవ్వడం జరిగింది. షుడ్ అనేది సలహాలు, సూచనలు ఇవ్వడానికి మనం ఉపయోగిస్తాము. కాకపోతే ఇది ఇన్ ఆల్ సిచ్యువేషన్స్, అన్ని పరిస్థితులలో జనరల్గా మంచిని చెప్పడానికి ఉపయోగిస్తాం. హ్యాడ్ బెటర్ని పర్టిక్యులర్ సిచ్యువేషన్లో ఉపయోగిస్తాం. అండ్ అక్కడ ఒక ప్రాబ్లం ఉన్నది, నా సలహా నువ్వు పాటించకపోతే నీకు ఒక ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నది అని చెప్పడం కోసం హ్యాడ్ బెటర్ని మనం ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, పర్టిక్యులర్ సిచ్యువేషన్కు జనరల్ సిచ్యువేషన్కు తేడా ఇవ్వడం జరిగింది. మొదటి సెంటెన్స్ గమనించండి. ఇట్ ఈస్ కోల్డ్ టుడే, యూ హ్యాడ్ బెటర్ వేర్ కోట్ వెన్ యూ గో అవుట్. ఇవాళ చాలా చలిగా ఉంది, చల్లగా ఉన్నది, మీరు కోట్ ధరించడం మంచిది బయటికి వెళ్ళినప్పుడు. ఇది పర్టిక్యులర్ సిచ్యువేషన్కు ఇవ్వబడిన సలహా. హ్యాడ్ బెటర్ ఉపయోగించడం జరిగింది. కోటు వేసుకోకపోతే మీరు చలికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది పర్టిక్యులర్ సిచ్యువేషన్లో హ్యాడ్ బెటర్ ఉపయోగించాము. రెండవ సెంటెన్స్ చూడండి. ఐ థింక్
ఆల్ డ్రైవర్స్ షుడ్ వేర్ సీట్ బెల్ట్స్. డ్రైవర్లందరూ సీట్ బెల్ట్ ధరించాలి. ఇది జనరల్ సిచ్యువేషన్ షుడ్ ఉపయోగించి సలహా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా షుడ్ అండ్ హ్యాడ్ బెటర్లను ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం హ్యావ్ గాట్ టు అనే సెమీ మోడల్ వర్బ్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక ఇన్ఫార్మల్ ఎక్స్ప్రెషన్, అంటే దీన్ని ఎక్కువగా స్పోకెన్ లాంగ్వేజ్లో వాడతాం. హ్యావ్ గాట్ టు అనేది హ్యావ్ టు మస్ట్ ఎలా వాడామో అలాగే వాడాలి. ఒక్కోసారి హ్యావ్ గాట్ టు బదులుగా గాట్ టు అని కూడా వాడతాం. ఉదాహరణల ద్వారా దీన్ని అర్థం చేసుకుందాం. ఎగ్జాంపుల్స్ గమనించండి. ఐ హ్యావ్ గాట్ టు ఫినిష్ దిస్ రిపోర్ట్ బై ఫ్రైడే. ఫ్రైడే కల్లా నేను ఈ రిపోర్ట్ను పూర్తి చేయాలి. హ్యావ్ టు మీనింగే ఇస్తుంది, గమనించండి. షీ హ్యాస్ గాట్ టు బీ ఎగ్జాస్టెడ్. ఆమె అలసిపోయింది. వీ హ్యావ్ గాట్ టు ట్రై టు క్లీన్ ఇట్ ఏ బిట్ మోర్. ఇంకా మనం దీన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా హ్యావ్ గాట్ టు అనే సెమీ మోడల్ వర్బ్ని హ్యావ్ టు మస్ట్ లాగే వాడవలసి ఉంటుంది. ఇప్పుడు మనం ఐ వుడ్ ర్యాదర్ యూ అనే ఫ్రేజ్ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఐ వుడ్ ర్యాదర్ యూని ఎప్పుడు వాడతాము అంటే మనం వేరే వాళ్ళతో పని చేయించుకోవాలనుకున్నప్పుడు, అంటే మీరు ఈ పని చేస్తే నాకు ఇష్టం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఐ వుడ్ ర్యాదర్ యూ అనే ఫ్రేజ్ను వాడాలి. ఇక్కడ మొదటి సెంటెన్స్ను గమనించండి. ఐ వుడ్ ర్యాదర్ యూ కుక్డ్ ద డిన్నర్ నౌ. మీరు ఇప్పుడు భోజనం వండితే నాకు ఇష్టం. ఓకే, అంటే వాళ్ళు భోజనం వండాలి అని మనం కోరుకుంటున్నాము, అవునా? చూడండి, ఐ వుడ్ ర్యాదర్ యూ కుక్డ్ ద డిన్నర్ నౌ. ఇందులో మన సెంటెన్స్ స్ట్రక్చర్ని జాగ్రత్తగా గమనించాలి. ఐ వుడ్ ర్యాదర్ యూ తర్వాత ఎల్లప్పుడూ పాస్ట్ టెన్స్నే వాడాలి. ఓకే, రెండవ సెంటెన్స్ చూడండి. ఐ వుడ్ ర్యాదర్ యూ కుక్ ద డిన్నర్ నౌ. పై సెంటెన్స్ని కింద రాయడం జరిగింది, కానీ పైన పాస్ట్ టెన్స్ వాడడం జరిగింది. క్రింది సెంటెన్స్లో సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడడం జరిగింది. అందువలన క్రింది సెంటెన్స్ ఇన్కరెక్ట్. ఎందుకంటే ఐ వుడ్ ర్యాదర్ యూ తర్వాత ఎల్లప్పుడూ పాస్ట్ టెన్స్నే వాడాలి. మరికొన్ని సెంటెన్సెస్ని పరిశీలిద్దాం. చూడండి, ఐ వుడ్ ర్యాదర్ యూ వెంట్ హోమ్. మీరు ఇంటికి వెళ్ళడం నాకు ఇష్టం, అంటే మీరు ఇంటికి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఐ వుడ్ ర్యాదర్ యూ డిడ్ నాట్ ఆస్క్ దట్ క్వశ్చన్. మీరు ఆ ప్రశ్న అడగకపోతే నాకు ఇష్టం, మీరు ఆ ప్రశ్న అడగకండి అని చెప్పడం. ఐ వుడ్ ర్యాదర్ యూ హ్యాడ్ ఫినిష్డ్ యువర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. భోజనం చేయడానికి ముందే మీ హోంవర్క్ పూర్తి చేయడం నాకు ఇష్టం, అంటే ముందే మీరు హోంవర్క్ పూర్తి చేయాలి అని కోరుకుంటున్నాను. ఈ విధంగా ఐ వుడ్ ర్యాదర్ యూ అనే ఫ్రేజ్ తర్వాత మనం సింపుల్ పాస్ట్ను మాత్రమే ఉపయోగించాలి. ఇది ముఖ్యమైన నియమం. మోడల్ వర్బ్స్ మరియు సెమీ మోడల్ వర్బ్స్ గురించి సమగ్రంగా అందించడానికి ప్రయత్నం చేశాను. నా వివరణ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.